దాల్చిన చెక్క కూడా చాలామంది వేడి చేస్తుంది అంటుంటారు. కానీ ఇందాక చెప్పినట్టు ఉష్ణైన శీతలం అన్నట్టు ఇది కూడా మనకు ఔషధంగా ఉపయోగించుకున్నప్పుడు చలవ చేయడానికి, దానికి కారణమయ్యే అంటే వేడి చేయడానికి కారణమయ్యే లక్షణాలను తగ్గించగలిగే శక్తి ఈ యొక్క ఔషధ మూలిక ఉంది. అందుకోసమే ఈ ఔషధ మూలికలను ఇక్కడ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తం మూలికల చూర్ణాలను కలిపి ఒక డబ్బాలో ఉంచుకొని దానికి సమానంగా పటిక బెల్లాన్ని కలిపి డబ్బాలోనే కలిపి ఉంచేసుకొని మనం రోజు 2 స్పూన్ల చూర్ణాన్ని 1 గ్లాసు నీటిలో కలిపి నిత్యం అంటే ఉదయం సాయంత్రం కనుక తీసుకుంటున్నట్లయితే ఎంత వేడి చేసే గుణమున్నా, వేడి సంబంధ ఇతర రోగాలున్నా సరే తగ్గించగలుగుతుంది. వేడి చేసే గుణం అనేది వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్న వాళ్ళైనా సరే ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించుకోవచ్చు. వేడి చేయడం తక్కువగా సమస్య ఉండేవాళ్ళు కేవలం ఒకే ఒక మూలికతోనే ఔషధంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. బాగా తీవ్రమైన సమస్యలుండి వీటితో పాటు అంటే వేడి చేయడం వల్ల వచ్చే ఇతర రోగాలు ఉన్నట్లయితే ఈ యొక్క ఔషధ మూలికలన్నీ కలిపి తయారు చేసిన ఔషధాన్ని నిత్యం తీసుకుంటున్నట్లయితే వేడి చేయడం తగ్గడమే కాకుండా దానికి సంబంధించిన రోగాలను కూడా తగ్గించగలుగుతుంది. అందుకనే ఇన్ని రకాల మూలికల్ని మనం ఈ ఔషధంలో తెలియజేశాం. ఈ యొక్క మూలికలన్నింటినీ మీరు నిత్యం తయారు చేసుకుని ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. వేడి చేయడం అనే సమస్యను వెంటనే పారదోలుకోవచ్చు. శరీరం వేడి చేసే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో మరొక్కసారి చూద్దాం. సుగంధ పాల వేర్లు 100 గ్రాములు, వట్టి వేర్లు 100 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, దాల్చిన చెక్క 50 గ్రాముల చొప్పున తీసుకొని చూర్ణంగా చేసి దీనికి గులాబీ రెక్కలు ఎండపెట్టి చూర్ణంగా చేసుకొని 100 గ్రాములు తీసుకొని కలిపి వీటన్నిటికీ సమానంగా పటిక బెల్లం చూర్ణం కలిపి నిల్వ ఉంచుకొని 2 చెంచాల చూర్ణాన్ని 1 గ్లాసు నీటిలో కలిపి రోజు ఉదయం సాయంత్రం ఉపయోగించుకోవాలి.